చూడండి పిల్లలకి ఇప్పుడు కోడిగుడ్డు పెడుతున్నారు వీళ్ళు. పిల్లలు చూడండి ఎట్లా ఉత్సాహం ఉల్లాసంగా క్రమశిక్షణలో కూకున్నారు. ఇది అంగన్వాడీ కేంద్రంలో ఉన్న క్రమశిక్షణ, వీళ్ళ టీచర్ యొక్క క్రమశిక్షణ. ఇంట్లో కూడా తల్లి నేర్పకుండానే వీళ్ళు ఈ విధంగానే వీళ్ళని క్రమశిక్షణలో నేర్పుతున్నారు. చూడండి 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 సాంప్రదాయ ఆచారాల్లో చూడండి బాబుని చూడండి చూడండి అందరూ ఉత్సాహం ఉల్లాసంతో కోడిగుడ్ల కోసం ఎదురు చూస్తున్నారు. చూడండి ఇప్పుడు పిల్లలకి బాయిలర్ ఎగ్, ఉడకపెట్టిన కోడిగుడ్డు. బాబు చూడండి అందరికీ వీలే. చూడండి ఎంత ఉత్సాహం ఉల్లాసంగా పిల్లలు తింటున్నారు. వీళ్ళని చూసి మనం అర్థం చేసుకోవాలా. మనం అంగన్వాడీ కేంద్రాల్లో ఏ విధంగా పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళ సంరక్షణ చూడండి. కానీ ఇక్కడ టీచర్లకు మాత్రం అన్యాయం జరుగుతున్నదని వాళ్ళు అంటున్నారు. అన్యాయం జరిగినా కూడా వాళ్ళ సమస్యని పిల్లలతో ఏం చేయకుండానే ఒక ప్రేమభావంగా పిల్లలతో పాటు చూడండి ఏ విధంగా తింటుంది పాప. చూడండి ఇంత కొరికేసింది ఇది. చూడండి 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 అందరు పిల్లలు ఇక్కడ ఓ క్రమశిక్షణకి చూడండి. మన ఇంట్లో కూడా పిల్లలు తల్లి ముందు కూడా ఈ విధంగా కూకోరు, కానీ ఈ తల్లిల కన్నా తల్లిలో ఉన్న ఈ టీచర్ ముందు చూడండి. ఈ ప్రస్తుతానికైతే టీచర్ ముందు ఉన్నారు వీళ్ళు పిల్లలు. చూడండి వీళ్ళు ఏ విధంగా వీళ్ళు పిల్లలు తింటున్నారో మనం చూడొచ్చు. చూడండి చూడండి కోడిగుడ్లు చూడండి వీళ్ళు అసలు ఎట్లా తింటారు. ఈ బాబు ఎట్లా తింటున్నాడు చూడండి. చూడండి ఈ బాబు కూడా, ఈ చిన్న పిల్లడు చూడండి. ఈయనైతే ముద్దు, ఈ కోడిగుడ్డుని ఒక ముద్దు పెట్టుకొని తిన్నాడు ఈయన. ఈ బాబు వీళ్ళు అక్క చెల్లెలు కావచ్చు, వీళ్ళిద్దరు అక్క చెల్లెలా చూడండి. చూడండి సార్ మా పిల్లల మీద చాలా శ్రద్ధ వహించుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. మా పిల్లలు డైలీ సార్ 24 మంది వస్తారు. మాకు పిల్లలు గుర్తు తింటారు, చదువు చదువుతారు, చక్కగా నెంబర్స్ రాసుకుంటారు, బొమ్మలను గుర్తుపడతారు, ఆట పాట అన్నిట్లలో మా పిల్లలు ఫస్ట్ సార్. మా పేరెంట్స్ కూడా చాలా ఫస్ట్ గా ఉంటారు సార్. మొన్ననే మదర్స్ కమిటీ మీటింగ్ పెట్టాము, చార్ట్స్ వేసారు, చార్ట్స్ కూడా చాలా బాగా వేసారు, చార్ట్స్ కూడా చాలా బాగా వేసారు సార్. చార్ట్స్ చాలా బాగా వేస్తారు, పోటీ పడి తీశారు చార్ట్స్. మా పేరెంట్స్ కూడా, మా పేరెంట్స్ నాకు అన్ని రకాలుగా సహాయం చేస్తారు సార్. ఈ చుట్టుపక్కల వాళ్ళు అన్ని రకాలుగా సహాయం చేస్తారు. పేరెంట్స్ వేసిన చార్ట్స్ సార్, వాళ్ళు వేసిన చార్ట్స్ ఇట్లా ఈ రకంగా చేస్తారు, మాకు హెల్ప్ చేస్తారు వాళ్ళు. పేరెంట్స్ ఈ రకంగా వేస్తారు, ఈ రకంగా వేస్తారు సార్. మాకు చార్ట్స్ అన్ని వేసిస్తారు. ఏ నెల పోర్షన్ ఆ నెల పోర్షన్ ఇట్లా చార్ట్స్ వేసేయండి వేస్తారు. మాకు అన్ని రకాలుగా సహాయం చేస్తారు. ఆయమ్మ ఎప్పుడన్నా రాకున్నా కానీ కొద్దిగా హెల్ప్ చేయండి రా నాకు అంటే హెల్ప్ చేస్తారు సార్. మా పేరెంట్స్ కూడా చాలా 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 మంచి వాళ్ళు సార్. అందుకు మా పిల్లలు కానీ చెప్పిన మాట వింటారు. నెంబర్స్ కానీ, ఏబిసిడీలు కానీ, తర్వాత అప్పాలు కానీ, పాటలు కానీ, ఏది కానీ చాలా చక్కగా చెప్తారు సార్. చెప్పిన వెంటనే 2 డేస్లోనే వాళ్ళకి ఆ పాట వచ్చేస్తుంది. కథ చెప్తారు. పోయిన నెల మాకు ఇంట్లో వాళ్ళ అల్లరి కాకి కథ ఉంది సార్, ఎవరు గొప్ప అనే కథ ఉండే, ఆ కథ కూడా మా పిల్లలు చెప్తారు. చాలా బాగా చేశారు సార్. 1 నుంచి 10 వరకు నెంబర్స్ రాస్తారు. మధ్య మధ్యన అక్షరాలు, తెలుగు అక్షరాలు ఇస్తారు. ఆ తెలుగు అక్షరాలు సృజనాత్మకత, నెంబర్స్ పిండితో చేయడము, మట్టితో చేయడము, తర్వాత ఇంకొకటి పూసలు పెట్టి లెక్కియడము, నిచ్చెన ఆట, ఇవన్నీ ఆట చాలా బాగా చేస్తారు సార్. శాస్త్రీయ పరిజ్ఞానము, వేడి నీళ్లు, ఒక నీళ్లు వేడైతే ఆ గిన్నె పైన మూత ఎట్లా అంటే ఇమ్యులేషన్ వాన ఎట్లా పడుతుంది అనేది వాళ్ళకు బాగా చెప్పాం సార్. ఒక మొక్క ఎట్లా పెరుగుతుంది, ఆ మొక్క వల్ల మనకి ఏం లాభం, ఇవన్నీ చెప్తారు సార్ మా పిల్లలు. చాలా చక్కగా చెప్తారు, చెప్పంగానే చాలా అర్థం చేసుకుంటారు సార్. మా పిల్లలు అయితే చాలా గుడ్ సార్. మీ పేరమ్మా? మా పేరు వాణి సార్. మాది ICDS. మా సిడిపో మేడం గారు కూడా, స్వాతి మేడం గారు మాకు అన్ని రకాలుగా సాయం చేస్తారు. మా సూపర్వైజర్ గారు భాగ్యలక్ష్మి గారు, ఆమె కూడా మాకు మా
పిల్లలకు అన్ని రకాల సాయం చేస్తుంది సార్. మా సెంటర్ ప్రతి 15 రోజులకు ఒకసారి విజిట్ ఉంటుంది సార్. విజిట్ సీఎంఓ మేడం గారు వస్తారు, సూపర్వైజర్ గారు వస్తారు, అందరూ వస్తారు సార్. మాకు ఎమ్మెల్యే గారు కూడా వచ్చిపోయారు. చాలా సంతోషం సార్. ఇంతకు మా అంగన్వాడీ సెంటర్ అయితే చాలా బాగా నడుస్తున్నాయి. కాకపోతే మాకు ఒక చిన్న సమస్య ఏంటంటే అందరి జీతాలు పెరిగినాయి, మా జీతాలు వెతుకలేవు సార్. ఓన్లీ మా 13,650 రూపాయలు మాత్రమే. మొన్ననే ఈటల రాజేంద్ర గారికి ఎంపీ గారికి ఒక విజ్ఞప్తి పత్రం ఇవ్వడం జరిగింది. మాకు జీతాలు పెంచుతారని ఈ సమావేశాలలో బడ్జెట్ సమావేశాలను కోరుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారు కూడా ఇది వినాలని, మా అంగన్వాడీ సమస్యలని తీర్చాలని. మా టీచర్లు ఇందులో ఒంటరి స్త్రీలు ఎక్కున్నారు సార్. అంగన్వాడీ సెంటర్లలో ఒంటరి స్త్రీలు ఎక్కున్నారు. కిరాయిలు వండుకుంటూ వాళ్ళ పిల్లలకి ఇచ్చేసుకుంటూ సరిపోక చాలా ఇబ్బంది పడుతుంది సార్. దాని కొరకు దయచేసి మాకు జీతాలు పెంచాలని ఆ ముఖ్యమంత్రి గారికి, అందరికి శిశు శాఖ సంక్షేమ సీతక్క గారికి అందరికి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇంతకు చాలా ధన్యవాదాలు సార్. కాకపోతే నిదానంగా తింటారు సార్. కొంతమంది గుడ్డు నిదానంగా. అర్జుడు నైనిక అర్జుడు ఆంకుల్ సైడ్ చూడు. తిను అయితే వీళ్ళ తినడానికి గుడ్లు కూడా చూడండి పిల్లలు. చూడండి వేడి వేడి అన్నం. మేడం అన్నం చూపించండి వేడి వేడిగా. చూడండి అన్నము ఇవి గుడ్లు వీళ్ళకి. చూడండి గుడ్లు పిల్లలకి. థ్యాంక్ యూ. చూడండి ఎంత ఉత్సాహంగా చూడండి ఏ విధంగా ఈమె అమ్మాయి చూడండి. వీళ్ళ క్రమశిక్షణ చూస్తుంటే నాకు కూడా ఆనందం వస్తున్నది. చూడండి.